ఎన్డీఏ ఆపరేషన్ 2029 మొదలుపెట్టింది. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు గతం కంటే భిన్నంగా ప్రజాకర్షక నిర్ణయాలకు మొగ్గు చూపుతోంది. వరుసగా హర్యానా, మహారాష్ట్ర, తాజాగా బీహార్లో విజయం సాధించిన ఎన్డీఏ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రజానాడి పట్టుకోవడంలో సక్సెస్ అయిన ఎన్డీఏ నేతలు ఎక్కడ ఏ అస్త్రం ప్రయోగించాలో అదే చేస్తున్నారు. 2029లో ఏపీలో తిరిగి అధికారం నిలబెట్టుకోవడానికి ఇప్పటికే ఎన్డీఏ టీం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా భారీ ఆకర్షక పథకం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి అదే జరిగితే జగన్ కు ఆప్షన్ ఏంటి? బీహార్ ఎన్డీఏకు భారీ విజయం దక్కింది. మహిళా ఓటర్లే ఈ విజయానికి కారణమని ఫలితాల సరళి స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందుగానే నితీష్ సర్కార్ పెద్ద సంఖ్యలో ఉన్న మహిళలను తమ వైపు తిప్పుకోవడానికి ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం తీసుకువచ్చారు. ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించేందుకు 7,500 కోట్లతో ఈ పథకాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 10,000 చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి డబ్బు చేశారు. ఈ నిర్ణయమే తాజాగా నితీష్ కు మళ్లీ బంపర్ మెజారిటీతో అధికారం కట్టబెట్టింది. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో మోదీ రాష్ట్రాల్లోని ఎన్డీఏ మిత్రులు ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ పథకం తదుపరి దశల్లో 2 లక్షల వరకు ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంటుంది. పలు రంగాల్లో మహిళలకు ఆర్థిక సాయం అందిస్తారు. మహిళల ఆర్థిక కార్యకలాపాలను సహాయ సహకారాలు అందిస్తారు. అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు. ఈ పథకంపై ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాలు తమ రాష్ట్రాల్లో అమలుకు సాధ్యాసాధ్యాలపై ఫోకస్ చేశారు. అయితే ఈ పథకం ద్వారా వచ్చే ఫలితం చూసిన తర్వాత అమలుకు నిర్ణయించే ఆలోచన చేయగా ఇప్పుడు ఇదే బీహార్లో అధికారం నిలబెట్టింది. ఇప్పుడు ఈ పథకం పైన చర్చ మొదలైంది. ఏపీలో 2024లోనూ జగన్ పైన వ్యతిరేకతతో పాటుగా సూపర్ 6 హామీలు కూటమిని గెలిపించాయి.